హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరిన నూతన సంవత్సర శుభాకాంక్షలు. గవ్వలు ఎలా తయారు చేద్దామో చూద్దాం. మైదా 5 గ్లాసెస్, బెల్లం 2 గ్లాసెస్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, సోలా పొడి 1/8 స్పూన్, మైదా 5 గ్లాసులు తీసుకోవాలి. ఐదు గ్లాసుల మైదా పిండిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కానీ డాల్డా కానీ ఏదో ఒకటి వేసుకోండి. సోలా పొడి 1/8 స్పూన్ వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దు. వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని నీళ్లు కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి. పిండిని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఇలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోవాలి. ఈ ఉండలను మరీ చిన్నగా కాను మరీ పెద్దగా కాను చేసుకోవద్దు. మీడియం సైజులో చేసుకోండి. ఇది గవ్వల పీట. ఇలా చేసుకున్న ఉండలను ఒక్కొక్కటిగా తీసుకొని ఈ గవ్వల పీట మీద ఇలా పెట్టి బొటన వేలితో ఇలా ప్రెస్ చేసినట్లయితే ఇలా షేప్ వస్తుంది. ఇలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను మీడియం హీటులో ఉంచి ముందుగా మనం చేసుకున్న వాటిని ఇందులో వేసుకొని కాల్చుకోవాలి. ఒకేసారి అన్నీ వేసుకోవద్దు. కొద్ది కొద్దిగా వేసుకొని కాల్చుకోండి. నూనెలో వేసిన వెంటనే గరిటె పెట్టి కలపవద్దు. కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోవాలి. ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోవాలి. ఇవి కాలడానికి టైం పడుతుంది. ఈ కలర్ ఉన్నప్పుడు తీసుకోండి. మరీ ఎక్కువగా కాల్చినట్లయితే నల్లగా అవుతాయి. నూనెలో నుంచి తీసిన తర్వాత ఇంకా కొద్దిగా కలర్ వస్తాయి. ఆరితే కొద్దిగా కలర్ వస్తాయి. అలాగే మిగతా వాటిని వేసుకొని కాల్చుకుందాం. ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకుందాం. ఇలా కాల్చుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఎక్కువగా కాల్చుకున్నట్లయితే నల్లగా అవుతాయి. ఈ కలర్లో ఉన్నప్పుడు తీసుకోండి.
2 గ్లాసుల బెల్లం వేసుకోవాలి ఒక గిన్నెలోకి. 2 గ్లాసుల బెల్లంలోకి 2 స్పూన్ల నీళ్లు పోసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని 2 గ్లాసుల బెల్లానికి 2 టేబుల్ స్పూన్స్ నీళ్లు వేసుకోవాలి. బెల్లం ఇలా అంతా బాగా కరిగిన తర్వాత ఇలా గరిటెతో తీసుకుంటే తీగ అనేది కట్ కావాలి. ఇలా కట్ అయినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, గరిటెకు డ్రాప్ లాగా పడుతుంది కదా, ఇది పాకం అయినట్లు గుర్తు. ఇలా చూసుకోవడం కష్టం అనుకున్న వాళ్ళు గరిటెతో ఇలా తీసుకొని ఒక ప్లేట్లో నీళ్లు వేసుకొని ఇందులో ఒక డ్రాప్ వేసినట్లయితే నీళ్ళల్లో కరిగిపోకుండా ఉన్నట్లయితే పాకమైనట్లు గుర్తించుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం చేసుకున్న వాటిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. చూస్తుంటేనే నోరూరుతుంది కదా, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.